హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మరింత సమాచారం అయితే అందుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. క్లెయిమ్ సెటిల్మెంట్ చేసే తేదీ వరకు చందాదారుడికి వడ్డీ చెల్లించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సెటిల్మెంట్ చేసే నెల 24వ తేదీ వరకు సెటిల్ అయిన క్లెయిములకు ముందు నెల చివరి వరకు మాత్రమే వడ్డీ చెల్లిస్తున్నారు. ఆమ్నెస్టీ స్కీమ్ ప్రయోజనాలను పొందేందుకు యజమానుల నుంచి సాధారణ ఆన్లైన్ డిక్లరేషన్ సరిపోతుందని కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇందుకు సంబంధించి ఈపీఎఫ్ స్కీమ్ 1952కి సవరణను బోర్డు ఆమోదించింది. 1952కి సవరణను బోర్డు ఆమోదించింది. దీని ప్రకారం సెటిల్మెంట్ తేదీ వరకు సభ్యులకు వడ్డీ చెల్లిస్తారు. అంతేకాకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఇన్విట్లు, రిట్లలో జారీ చేసే యూనిట్లలో పెట్టుబడి కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లలో పెట్టుబడుల కోసం రిడెంప్షన్ పాలసీ 50% రీఇన్వెస్ట్మెంట్ ఈటీఎఫ్లలోకి రానుంది. 7.37 కోట్ల మంది చందాదారులు, మొత్తం 32.56 కోట్ల మంది సభ్యులను కలిగి ఉన్న ఈపీఎఫ్ఓ ఆదాయం మెరుగుపరచడానికి వచ్చే 6 ఏళ్లలో ఈటీఎఫ్ రిడెంప్షన్ వ్యవధిని 4 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలకు పెంచాలని భావిస్తుంది. ఈపీఎఫ్ఓ భారత్ 22 సిపిఎస్ఈ ఈటీఎఫ్ల వంటి ఈటీఎఫ్ల ద్వారా రిడెంప్షన్ రాబడిలో 50% ఈక్విటీలో తిరిగి పెట్టుబడి పెట్టబడుతుంది. మిగిలిన 50% ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లు వంటి ఇతర ఆస్తుల తరగతులలో పెట్టుబడి పెట్టబడుతుంది. ఈక్విటీలో పెట్టుబడి ద్వారా మెరుగైన రాబడిని పొందాలనుకునే లక్ష్యంతో పెట్టుబడి నిబంధనలలో మార్పులు చేస్తున్నారు. కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా నోటిఫై చేసిన 15% వరకు ఈక్విటీలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈపీఎఫ్ఓ ఆగస్టు 2015లో సెన్సెక్స్ లేదా నిఫ్టీపై ఈటీఎఫ్ల ద్వారా ఈక్విటీలో 5% పెట్టుబడితో ఈక్విటీ పెట్టుబడిని ప్రారంభించింది. 2017 నుంచి ఈటీఎఫ్లలో పెట్టుబడిని పెడుతూ తాజా అక్రేషన్లో 15%కి పెంచారు. కార్మిక ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో 44 మంది సభ్యుల సిబిటి ఉద్యోగులు, యజమానుల ప్రతినిధులను కమిటీ శనివారం నిర్ణయం తీసుకుంది. ఆటో క్లెయిమ్ల సెటిల్మెంట్ సౌకర్యం కోసం పరిమితిని 50,000 నుంచి 1,00,000కు పెంచుతూ గతంలో తీసుకున్న నిర్ణయంపై కూడా బోర్డు చర్చించింది. పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి త్వరలో ఏటీఎం తరహా కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.